ఎంటర్టైన్మెంట్ జస్ట్ కామెడీ అనమాట. చాలా బాగా శ్రీ విష్ణు ఎలా అనిపించాడు అంకుల్? బాగుంది, చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ ఉన్నది. హీరోయిన్ ఇద్దరు ముగ్గురు, ఇద్దరు అమ్మగా 10th లో ఒక అమ్మాయి, ఇంటర్లో ఒక అమ్మాయి, వీళ్ళందరూ ఉంటారు. ఆ పాత వాళ్ళంతా చిన్నోళ్ళే పెద్దోళ్ళే మనోడికి లవ్ ప్రపోజల్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ లో చాలా బాగా అనిపించేస్తుంది. కొంచెం ఎమోషనల్ టచింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర కనపడగానే కొంచెం ఎమోషనల్ గా గురవుతాము. అంటే ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా అంటారు. సో దానివల్ల కొంచెం ఎమోషనల్ గురవుతాను. కానీ టోటల్ గా సినిమా మొత్తం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. శ్రీ విష్ణు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు, డబుల్ మీనింగ్ ఎలా ఉంటాయి దాంట్లో ఎక్కువ అంత వల్గారిటీ ఏం కనిపించలేదు. చాలా బాగా అనిపించేసింది. మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, అందరు చూడొచ్చు. శివయ్య డైలాగ్ మిస్ అయ్యారా? ఎవరి శివయ్య డైలాగ్ కట్ చేసినట్టున్నారు. కాకపోతే శ్రీ విష్ణు ఇలా బాలయ్య బాబుని, ప్రభాస్ని, చిరంజీవిని, వెంకటేష్ని, నాగార్జుని అందరిని చూపిస్తాడు. అందరి సినిమాలు గుర్తొచ్చే విధంగా చేశారు. ఇక ఎండింగ్ లో ఒక టేబుల్ వికెట్ పట్టుకొని వచ్చేస్తారు. అదైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సూపర్. సింగిల్ టైటిల్ కి అర్థం ఉందా? అర్థం ఉన్నది. మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళకి సినిమా చూస్తే తెలుస్తుంది. సింగిల్ గా ఉండాలా, మింగిల్ అవ్వాలా. సో మనోడు సింగిల్ అయినా ఉన్నాడా, మింగిల్ అయ్యాడా అంటే Part 2 లో చూడండి. సో ఎందుకంటే ఎండింగ్ లో హీరోయిన్ సస్పెన్స్ పెట్టారనమాట, ఏం జరగబోతుంది అని చెప్పేసి, పెళ్లి జరుగుతుందా జరగదా అని. సో ఆటోమేటిక్ గా అది Part 2 లో చూపించే అవకాశం ఉంది. నేను Part 2 కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి. ఇంగ్లీష్ చెప్పడం అట్లా, కానీ నేను సింగిల్ గానే ఉండదలుచుకున్నాను, మింగిల్ అవ్వదలుచుకోలేదు. జై సింగిల్. గారు సారీ, థియేటర్ లో చూడాలా, ఓటీటీలో చూడాలి? థియేటర్ లో చూడాలి. ఓటీటీలో చూస్తే ఇంత మజా రాదు. థియేటర్ లో చూస్తే చాలా మజా వస్తుంది. ఎందుకంటే బాలయ్యబాబు, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు అందరు హీరోలు చూపించాడు. ఆ మజా రావాలంటే థియేటర్ లో చూడాలి. శివయ్య నర్సండి, శివయ్య, జగన్ బాబయ్య అనిపించింది అన్న. రాత్రే శ్రీ విష్ణు అని ఫోన్ చేశాడు. ఇప్పుడు మొన్నే మంచు విష్ణుతో గొడవ అయిందిరా, కాంట్రవర్సీ. నువ్వే కొంచెం ఎలా అయినా సినిమా లేపాలి అన్నాడు. జాకీలే అవసరం లేదన్నా, మన సినిమా మనం లేపేసుకోవచ్చు అని చెప్పేసి అన్నా. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే ఏ జాకీ అవసరంలో హ్యాపీగా హిట్ అవుతుంది. కామెడీ సీక్వెన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. ఎక్కడ బోర్ కొట్ల, డబుల్ మీనింగ్ డైలాగ్ లేవు. ఆ క్రింజీ డైలాగ్స్, ఆల్రెడీ వాడిన డైలాగ్స్ కొంచెం ప్యారడీగా చేయడంలో శ్రీ విష్ణు అని ఎక్స్పెక్ట్. సో ఓవరాల్గా ఎక్కడ అంత జాగ్రత్త పడి బాగా చేశారు. సో శివయ్య అన్న డైలాగ్ అనేది తీసేశారు, వేరేగా పెట్టారు. ఒకవేళ శివయ్యని పెట్టితే కామెడీ ఎలా పండేది థియేటర్లో? అక్కడ కామెడీ అయితే బాగా పండేది, కానీ దాని మంచు విష్ణు అన్న గారు మొన్న కాంట్రవర్సీ అయింది, మా కన్నప్ప సినిమా అన్నట్టుగా అన్నారు కాబట్టి సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి తీసేశారు. అది దేవుడు వాడని కాదు, మనకి వాళ్ళు శ్రీ విష్ణు అన్న ఏ సినిమాలోని డైలాగ్ని ఫన్నీగా చేసి చూపిస్తూ ఉంటాడు. అలాగే బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంది, అంగిలేని రాజా. సో అలాగే సింగిల్ హిట్ అనుకోవచ్చా? మంచి కామెడీ ఎంటర్టైనర్. ఓకే, కథ ఏం లేదంట, ఓకేనా? సింపుల్ స్టోరీ. అబ్బాయి ఒక బ్యాంక్ మేనేజరు, అనుకోకుండా ఒక అమ్మాయిని చూస్తారు ట్రైన్లో, అక్కడికి లవ్ ట్రాక్ నడుస్తుంది. సో అలాగా ఫన్నీ చేయడం, ఈమెను ఆయన చేయడం తెలియకుండా వీళ్ళు ఫాలో కావడం, అది బాగుంది. అంటే సింగిల్ టైటిల్ కు ఉందా? సింగిల్ కి అయితే ఉంది. ఏంటి ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తెలుసుకోవాలి ఏదనేది. సింగిల్ మనం ఒకళ్ళు ఎంత పడతాం మనకి వెనకాల ఏమైనా తెలియదు కదా. ఆయన ఒక ఆమెను ఇష్టపడ్డాడు, ఆమె ఒక ఆమెను ఇష్టపడ్డాడు, అటు వీటి పోయి మొత్తం సింగిల్ లాస్ట్. సాంగ్స్ ఎలా అనిపించాయన్నా? సాంగ్స్ బాగా. ఓకే, సో శివయ్య డైలాగ్ మిస్ అయ్యారా? తెలుసు శివయ్య మిస్ అయ్యి తీసేశారు, లొల్లయ్యని తెలిసి విన్నాను. ఉంటే బాగుండా? ఉంటే బాగుండేది, కానీ వాళ్ళు తీసేశారు, మనం ఏం చేయలేం. అందుకే అదొక్క డైలాగ్ మిస్ అయిపోయింది. శ్రీ విష్ణు ఎలా అనిపించారన్నా? శ్రీ విష్ణు ఎలా అనిపించారు? డైలీ చూస్తుంటా ఇంటికానే, ఇంటికానే డ్యూటీ నాది కూడా. ఫ్లోర్ సారీ 7th ఫ్లోర్. సో రియల్ గా చూసామని, రియల్ లో చూసామని ఎలా అనిపించింది? బాగుంది. ఏం చెప్తావు మరి మీ సార్కి? సూపర్ సార్ అయితే ఎక్సలెంట్ చేశారు. ఇంటికాడ ఏం చెప్తావు కనిపిస్తే? ఇక్కడ డైలీ కష్టం సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాను. ఓకే, కాదన్నా ఇది సినిమాలో ప్లస్ ఏంటి? సినిమాలో నీకు ఏం బాగా నచ్చింది? ప్లస్ ఏంటంటే సింగిల్ కంటే మింగిల్ కంటే సింగిల్ ఉండడం బెటర్ మనకి. ఓకే, ఓవరాల్ గా హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా, ఓకే బాగా అనిపించిందా? బాగుండదు, బాగుండదా? బాగా కామెడీ పరంగా నచ్చింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ ఫుల్ నవ్వుకోవడమే. ఇద్దరు మొత్తం 4 ఉన్నారు దాంట్లో సినిమాలో. లాస్ట్ ఎండింగ్ లో ట్విస్టులు బాగున్నాయి, బాగుంది, కనిపించింది, బాగుంది. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. బ్రో మీరు సింగిలా? సింగిల్ అన్న. ఓకే, సింగిల్ మింగిల్ అవుతారా లేదా సింగిల్ గానే ఉంటారా? మళ్ళా సింగిల్, అందుకే సినిమా నచ్చింది. లాస్ట్ దాకా సింగిల్ హీరో. అందరూ బాగా చేసింది.
ఇంకా ఎంతమంది హీరోయిన్లు వచ్చినా హీరో లాస్ట్ సింగిలే. ఫ్రూట్ అయినాడా? ఆ ఎండింగ్ మాత్రం మామూలుగా లేదు, ట్విస్ట్ వేరే లెవెల్. ఓకే, అంత కామెడీ స్టోరీ పరంగా హీరో సింగిల్ ఉంటాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఆ కామెడీ క్యారెక్టర్ హీరో కమెడియన్ క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది, బాగుంది. వెన్నెల కిషోర్ బాగుంది. డాన్స్ కానీ ఇక్కడ మనకి బీజిఎం కానీ ఎలా అనిపించింది? సాంగ్స్ అంతా ఏం లేవు కానీ ఓన్లీ కామెడీ మీద నడుస్తుంది సినిమా మొత్తం. శివయ్య డైలాగ్ మిస్ అయినందుకు డిసప్పాయింట్ అయ్యారా? అటు ఫుల్ డిసప్పాయింట్ అయినా అన్న, అది ఎక్స్పెక్టేషన్ వచ్చినాం మొత్తం. ఓకే, మొత్తం మీమ్స్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లో జోక్స్ చూసినట్టు ఉన్న సినిమా చూస్తే ఫుల్ నవ్వు వేరే లెవెల్ మొత్తం. వాటి కోసం వచ్చినాం. బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ కామెడీ మొత్తం కామెడీ. మీమ్స్ కనిపించాయా లేదా మూవీలో స్టోరీ కనిపించిందా? రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలామంది అన్ని సినిమాల్లో స్టోరీ వెతకాలా అంటే నాట్, అన్ని సినిమాల్లో అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే మేము ఒక గొప్ప సినిమా తీసాం, థియేటర్కి వచ్చేయండి మీరు ఇదవుతారు అని చెప్పే వాళ్ళ సినిమాల్లో స్టోరీ కావచ్చు లేకుంటే వగేరా వగేరా వెతకాలి అని నా ఒపీనియన్. జస్ట్ ఏదో సరదాగా వచ్చామా, వీకెండ్ ప్రెజర్ని పక్కన పెట్టి సీట్లో కూర్చొని ఉన్నంతసేపు ఎంజాయ్ చేసామా అనేలా అనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ డు వాచ్. ఓకే, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. శ్రీ విష్ణు గారు అంటేనే కొంచెం వెల్గర్ డబుల్ మీనింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా, సో ఇందులో కూడా అవి కనిపించాయా మరి? డబుల్ మీనింగ్ అనేమో అనిపించదు. 18+ ఉన్నాయి అన్నీ. ఆల్మోస్ట్ అందరూ నవ్వుకోవచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. ప్రతి ఒక్క సీన్ నవ్వుకుంటాం, జరిగే ప్రతిదీ. సింగిల్స్ అయితే అదే మాలాంటి సింగిల్స్ అయితే మరీ ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వస్తే. ఇంకొకటి జనరల్ ఆడియన్గా చెప్పాలి అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది బేసిక్గా. స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు సినిమాలో, స్టోరీ ఉండదు, సింపుల్. హీరోయిన్ క్యారెక్టర్లు ఏంటంటే లవ్ చేస్తారు ఇద్దరు. ఒకరి లైఫ్లో అంటే 2 sides ఉంటాయి, ఒకటి ఒకలా జరుగుతుంటుంది, అదే ఇంకొకరికి ఇంకోలా జరుగుతుంటుంది. బట్ ఆ ఇద్దరు వదిలేస్తే లాస్ట్కి సింగిల్గా మిగిలిపోతాడు. అదే స్టోరీ. శర్మ కూడా ఉంది కదా దీంట్లో, సర్ప్రైజ్ ఇచ్చిందా మరి క్యారెక్టర్లో? ఆవిడ అడిగి చెప్తానండి, నాకేం చెప్పలేదు. చాలా బాగుంది అసలు. వెన్నెల కిషోర్ అన్న ఉంటేనే ఫన్ ఉంటుంది. దాంతోపాటు శ్రీ విష్ణు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వచ్చిన వాళ్ళు. బట్ స్టోరీలు